ఓవైపు సన్నని చిరుజల్లు, మరోవైపు పొగమంచు, చుట్టూ ఎత్తైన చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుస్తూ వెళ్తుంటే ఆహా, ఇది కదా చెప్పలేని అనుభూతి. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి సరదాగా ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ 4 అడుగులు వేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రెండు రోజుల సెలవు వచ్చిందంటే చాలు, అలా కుటుంబంతో సహా సరదాగా 4 రోజులు బయటకు వెళదామనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఆలోచన. ఇందుకోసం అంతా ఆంధ్ర, ఊటీ, అరకు వైపు పయనమవుతున్నారు. అందాల అరకు పర్యాటకులను ఆకర్షిస్తోంది. చుట్టూ ఎత్తైన చెట్లు, మధ్యలో నుంచి అలా సన్నని చిరుజల్లు, దట్టమైన పొగమంచు, కాఫీ తోటలు, బొర్రా గుహలు, లోయలు, ఎన్నెన్నో అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆంధ్ర ఊటీగా పిలువబడే అందాల అరకు వర్షంలో కూడా పర్యాటకులను పలకరిస్తోంది. అరకులో సుంకరమెట్ట వద్ద ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన కాఫీ ట్రైల్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అరకులో ఇప్పటి వరకు బొర్రా గుహలు, కటిక జలపాతాలు, ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, అరకు సీనరీ చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు సరికొత్తగా ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన కాఫీ ట్రైల్ కు పర్యాటకులు తాకిడి ఎక్కువైంది. ఇందులో ప్రత్యేకంగా వుడెన్ బ్రిడ్జ్, కెనోపీ వాక్, ట్రీ డెక్ పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది. దేశం నలుమూలలతో పాటు విదేశీ పర్యాటకులు ఇప్పుడు అరకు అందాలకు ఫిదా అవుతున్నారు. సుంకరమెట్ట వద్ద అభివృద్ధి చేసిన కాఫీ ట్రైల్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. కాఫీ ట్రైల్ లోపలికి ఎంట్రీ ఫీజు 50 రూపాయలుగా పెట్టారు. అయితే 5 ఏళ్లలోపు పిల్లలు, వృద్ధుల వద్ద ఎలాంటి రుసుం వసూలు చేయటం లేదు. ప్రతి శని, ఆదివారాల్లో 3000 మంది వరకు పర్యాటకులు వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కాఫీ తోటల మధ్య స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా నడుచుకుంటూ వెళ్లేందుకు కానోపీ వాక్ ఏర్పాటు చేశారు. అందులో ఎత్తైన మిరియాల చెట్లను చూస్తూ వుడెన్ బ్రిడ్జ్ పై వెళుతూ సెల్ఫీలతో పర్యాటకులు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ డే వైజాగ్ అయిపోయింది, సెకండ్ డే అరకు అండ్ ఇది కాఫీ ప్లాంటేషన్ చూడడానికి వచ్చాము. చాలా బాగుంది. ఇప్పుడు ఇది వెదర్ ఎప్పుడు దొరకదు కదా, డిఫరెంట్ గా ఉంది వెదర్ వర్షంలో. సో ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి నడవడానికి చాలా బాగుంది. కొద్ది రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో ప్రకృతి మరింత పులకరించిపోయింది. వర్షంలో అరకు అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. పచ్చని వాతావరణంలో కాఫీ తోటలు చూస్తూ, మిరియాల చెట్లను పలకరిస్తూ కాఫీ తాగుతుంటే ఆ అనుభూతి చెప్పలేకుండా ఉందని ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పర్యాటకురాలు వెల్లడించారు. అరకు అందాలు చూస్తుంటే డార్జిలింగ్ గుర్తుకొస్తోందంటున్నారు. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. మేము ఒక 3 డేస్ ట్రిప్ వేసామన్నమాట. వైజాగ్, తర్వాత అరకు, రేపు లంబసింగి వెళ్తున్నాం. సో అరకులో ఫస్ట్ ఏమున్నాయి అని సర్చ్ చేస్తే మాకు ఫస్ట్ వచ్చింది కాఫీ ప్లాంటేషన్. వి ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ ఇక్కడ వచ్చాక ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ డెక్కింగ్ వేశారు కొత్తగా, చాలా బాగుంది. ఇప్పుడు పెద్దవాళ్ళైనా, పిల్లలైనా, ఎవరైనా ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డెక్కింగ్ చాలా హెల్ప్ అవుతుంది చెప్పాలంటే. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, స్లిప్పరీ లేదు డెక్కింగ్ వల్ల. దానిపైన నిలబడి ఫొటోస్ తీస్తే మొత్తం వ్యూ వస్తుంది. ఆ పెద్ద చెట్లు అవన్నీ మంచిగా పడుతున్నాయి. అరకు కాఫీకి ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో అరకు ప్రత్యేక స్థానంలో నిలిచింది. విశాఖ నుంచి అరకు రైలు ప్రయాణానికి ఓ ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. గుహల ద్వారా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. కూల్ కూల్ అరకు అంటూ యువత కేరింతలు కొడుతోంది.